కాకినాడ జిల్లా తూని మండలం దొండవాక పంచాయతీ అగ్రహారంలో 3 ఏళ్ల బాలికతో పాటు వారి పెంపుడు కుక్క ఒక్కసారిగా అదృశ్యమయ్యాయి. ఫామ్ ఆయిల్ తోటలో పనిచేసే వలస కూలీల కుటుంబానికి చెందిన ఈ చిన్నారి గత రాత్రి నుంచి కనిపించకుండా పోవటం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. బాలిక అదృశ్యమైన ప్రాంతానికి ఆనుకునే దట్టమైన కొండ, అటవీ ప్రాంతం ఉండటంతో చిన్నారి క్షేమ సమాచారంపై సర్వత్రా తీవ్ర ఆందోళన, ఉత్కంఠ వ్యక్తమవుతోంది. ఈ మిస్సింగ్ కేసును కాకినాడ జిల్లా పోలీసులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. బాలికను ఎలాగైనా సురక్షితంగా కాపాడాలనే లక్ష్యంతో ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. అటవీశాఖ సిబ్బంది, స్థానిక గ్రామస్తుల సహాయంతో పోలీసులు దట్టమైన కొండ ప్రాంతాన్ని, అడవిని జల్లెడ పడుతున్నారు. చిన్నారిని వెతికేందుకు కొండపై ముమ్మరంగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సిద్ధు అందిస్తారు. సిద్ధు, కాకినాడ జిల్లా తూని మండలం దొండవాక పంచాయతీ అగ్రహారంలో 3 ఏళ్ల బాలికతో పాటు వారి పెంపుడు కుక్క కూడా ఒక్కసారిగా అదృశ్యమైనట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సంపత్. కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ అగ్రహారంలో అయితే 3 ఏళ్ళ బాలిక పెంపుడు కుక్క అదృశ్యమైందని చెప్పొచ్చు. పామాల తోటలో ఏదైతే పనిచేసే కూలీ కుటుంబంతో చెందిన 3 ఏళ్ళ పాప రాత్రి నుంచి కూడా కనిపించకుండా పోయిందని చెప్పొచ్చు. అయితే పామాల తోటను అనుకుని ఉన్న కొండ ప్రాంతంలో ముమ్మరంగా పోలీసులు అయితే గాలింపు చర్యలు అయితే చేపట్టారని చెప్పొచ్చు. సంపద అదృశ్యమైన బాలిక కుక్క కోసం అడవి ప్రాంతంలో అయితే జల్లెడ పడుతున్నారు. అదే ఏదైతే కాపలాదారు ఉన్నారో కాపలాదారు ఇల్లు దగ్గరలోనే సుమారు ఒక 100 మైళ్ళ దూరంలో అయితే ఒక 100 మైళ్ళ దూరంలో అయితే ఒక కొండ ఉంది. కొండ ప్రాంతంలో అయితే పాప రాత్రి నుంచి కూడా కనిపించకుండా పోయిందని చెప్పొచ్చు సంపద. అదే కొంచెం మేరలో కొండ ప్రాంతం ఉండడంతో అక్కడ బాలిక క్షేమ సమాచారంపై అయితే సర్వత ఉత్కటం నెలకొందని చెప్పొచ్చు సంపద. బాలిక మిస్సింగ్ కేసు ప్రతిష్టాత్మకంగా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు చెప్పొచ్చు. అంటే మొత్తం మీద ఈ పాప కనిపించకుండా పోవడంతో బంధువులు అయితే వాపోతున్నారు చెప్పొచ్చు సంపత్. ఓకే, థ్యాంక్ యూ సిద్ధు.